హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాకముందు అసలు ఏమేమి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి, ఏమేమి టాస్క్ మనం కంప్లీట్ చేయాలి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా ఈరోజు మనం ఈ క్లాస్లో మాట్లాడుకుందాము. వీడియోని లాస్ట్ వరకు అందరూ చూడండి. చాలా హెల్ప్ఫుల్గా ప్రతి ఏపీపీఎస్సి ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. ఆల్సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపరేషన్ని ఆన్లైన్లో మీ ఇంట్లోనే ఉంటూ మోస్ట్ లేటెస్ట్ కంటెంట్తో ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటా ఉంటే ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోర్సెస్ని మేము అందిస్తూ ఉన్నాము. మరిన్ని డీటెయిల్స్కి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 అన్నది ఇట్ ఈస్ అ 2 స్టేజ్ ఎగ్జామినేషన్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 అన్నదమ్మా ఇది 2 స్టేజెస్ ఎగ్జామినేషన్. ఒకటి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, దాన్ని మనం ప్రిలిమ్స్ అని చెప్తాము. సెకండ్ స్టేజ్ని మనము మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటాం. ఓకే, ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుందని చెప్పి మోర్ దెన్ 900 వేకెన్సీస్తో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పి ఏదైతే మనకు అర్థమవుతా ఉన్నదో ఆ నోటిఫికేషన్ రాకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే సిలబస్ పై క్లారిటీ. అంటే సిలబస్ క్లారిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. అంటే సిలబస్ బ్రేకప్ చేసుకోవాలి. ప్రిలిమినరీ సిలబస్ని మెయిన్స్ సిలబస్ని సపరేట్గా మీరు బ్రేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు తెలుసు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ హిస్టరీ, వీ హ్యావ్ సొసైటీ, వీ హ్యావ్ కరెంట్ అఫైర్స్, వీ హ్యావ్ జాగ్రఫీ, వీ హ్యావ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ అన్ని సబ్జెక్టులు కూడా 5x30, అన్ని సబ్జెక్టులు కూడా 5x30 అంటే 150 మార్క్స్కి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ అన్నది ఉండబోతుంది. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్లోనైతే 300 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందమ్మా. దట్ ఈస్ ద ఏపీ హిస్టరీ పాలిటీ కలిపి 1 పేపరు, అదే రకంగా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి ఒక పేపర్. దిస్ పేపర్ ఇస్ ఫర్ 150 మార్క్స్, దిస్ పేపర్ ఇస్ ఆల్సో ఫర్ 150 మార్క్స్. ఓకే, సో ఏపీపీఎస్సి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే నోటిఫికేషన్కి డేట్ ఆఫ్ ఎగ్జామ్కి, అంటే యూ షుడ్ రిమెంబర్ 1 పాయింట్ మా, నోటిఫికేషన్కి ఆల్సో డేట్ ఆఫ్ ఎగ్జామ్కి ఎక్కువ టైం ఇవ్వట్లేదు. నోటిఫికేషన్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ లెస్ టైం అన్నది మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అందుకోసమే బిఫోర్ నోటిఫికేషన్ రాకున్నా ముందే మనము అట్లీస్ట్ 50% అండ్ అబౌవ్ 50% లేదా అంతకంటే ఎక్కువ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ని, ప్రిలిమ్స్ సిలబస్ని మనం కవర్ చేసి ఉండాలమ్మా. We should cover 50% or more than that preliminary syllabus before the mains exam, before the notification. అదే రకంగా 25% లేదా దానికంటే ఎక్కువ మెయిన్స్ సిలబస్ని కంప్లీట్ చేసి ఉండాలి. మెయిన్స్ సిలబస్ చాలామంది ఒక పని ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ ప్రిలిమ్స్ అయితే మళ్ళీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతామని అనుకుంటారు. నో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్కి టైం లైన్ అన్నది మళ్ళీ అగైన్ ద time between prelims and mains will also be less. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఆల్వేస్ హీ షుడ్ బి మెయిన్స్ ప్రిపేర్డ్, ఆల్వేస్ మెయిన్స్ ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎస్, కొన్ని నెలల నుండి ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఎకానమీ పైన, పాలిటీ పైన, హిస్టరీ పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక కొత్త మాడ్యూల్గా యాడ్ అయ్యింది కాబట్టి ఈ అన్ని ఏరియాస్ పైన ఒక కమాండ్ అన్నది అయితే వాళ్ళకు ఉండే ఉంటుంది. కానీ సంబడి హూ ఇస్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, అంటే వెరీ స్క్రాచ్ నుండి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళకు ఈ ప్రిలిమినరీలో ఉన్నటువంటి ఏరియాస్ పైన కమాండ్ తెచ్చుకోవాలి. అంటే ప్రతి సబ్జెక్ట్ పైన మీకు గ్రిప్ అనేది రావాలమ్మా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2 months 3 months టైం ఇస్తే ఎగ్జామినేషన్కి అప్పుడు ఆ సమయం సరిపోదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గో 50% అండ్ అబౌవ్, 50% లేదా దానికంటే ఎక్కువ ప్రిలిమినరీ సిలబస్ని కవర్ చేయాలి. అంటే దిస్ షుడ్ బి అగైన్ అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ హిస్టరీ, జాగ్రఫీ,
సొసైటీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ అన్ని ఏరియాస్ పైన కమాండ్ తెచ్చుకుంటూ మోర్ దెన్ 50% సిలబస్ని కవర్ చేయాలి. ఆ సిలబస్ని ఎలా కవర్ చేయాలో నేను మీకు ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ ప్లానర్ నేను మీకు లాస్ట్ క్లాస్లో ఇవ్వడం జరిగింది. అది మళ్ళీ ఒకసారి నేను మీకు ఇప్పుడు కూడా కావాలంటే చూపిస్తాను. దాంతోపాటు ఆల్వేస్ రిమెంబర్, రీడ్ వన్ బుక్ ఫర్ వన్ సబ్జెక్ట్. మార్కెట్లో మీకు ఎన్నో రకాల పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే యూ విల్ సీ మోర్ నెంబర్ ఆఫ్ కలర్ఫుల్ బుక్స్ ఇన్ ద మార్కెట్. ఆ బుక్స్ మీరు చూసేటప్పుడు వాట్ హ్యాపెన్స్, ఏమవుతుందంటే ఒక్కొక్క కలర్ఫుల్ బుక్, హిస్టరీకి ఒక రంగు బుక్, ఇంకొక కలర్ బుక్, ఇంకొక కలర్ బుక్, మార్కెట్లో మల్టిపుల్ బుక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక హిస్టరీకి మీరు ఒక 5 బుక్కులు, ఒక పాలిటీకి ఒక 5 బుక్కులు, ఎకానమీకి ఒక 5 బుక్కులు. అది రైట్ స్ట్రాటజీ కాదు. Read one book only. Read one book for one subject, but read it for at least 3 to 5 times. 3 నుండి 5 సార్లు తప్పకుండా ఆ పుస్తకాన్ని మీరు చదివి ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నోటిఫికేషన్ కన్నా ముందు, బిఫోర్ నోటిఫికేషన్ ప్రతి ఏరియాని నేనేం చెప్పినా మీకు 50% సిలబస్ కవర్ చేసి ఉండాలని చెప్పినాను. దట్ షుడ్ బి కవర్డ్ విత్ ద 3 times రివిజన్. 3 times రివిజన్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, మిగిలిన 50% సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళొకసారి 3 times రివిజన్ చేసుకుంటారు. దాంతోపాటు కంప్లీట్ సిలబస్ని, అంటే ఇక్కడ నోటిఫికేషన్ కన్నా ముందు చదివింది, నోటిఫికేషన్ తర్వాత చదివింది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ సిలబస్ ఏదైతే మీరు కవర్ చేసినారో దాన్ని లాస్ట్ టైం ఒకసారి రివైజ్ చేస్తే ప్రతి ఏరియాని కూడా ఇట్ విల్ బికమ్ ఆ 4 time రివిజన్ ఫర్ యూ పీపుల్. ఇది 4 సార్లు రివిజన్ మీరు పూర్తి చేసినట్టు అవుతుందని అయితే అందరూ కూడా గుర్తుంచుకోండి. సో 4 time రివిజన్ ఇస్ మ్యాండేటరీ. ఓకేమ్మా. ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనము గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్కి, ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతా ఉన్నామో, ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద పేపర్ విల్ బి అనలిటికల్ ప్లస్ ఫ్యాక్చువల్. అంటే మీకు పూర్తిగా ఫ్యాక్చువల్ డేటా ఇస్తే సరిపోదు, అనలిటికల్ ప్లస్ ఫ్యాక్చువల్ డేటా అన్నది దానిపైన మీరు కమాండ్ తెచ్చుకోండి. ఎందుకు అంటే మోర్ దెన్ 3 lakh ఆస్పిరెంట్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. సో మోర్ దెన్ 900 వేకెన్సీస్ అన్నవి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఉన్నాయి. సో పోటీ అన్నది న్యాచురల్లీ ఎక్కువ ఉండబోతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి కాంపిటీషన్ విల్ బీ వెరీ వెరీ హ్యూజ్. ఈ పోటీని మనం తట్టుకోవాలనంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ థింక్ బియాండ్ ద బుక్స్. అంటే అవుట్ సైడ్ ద బుక్స్ కూడా ఆలోచన చేసేటటువంటి ఒక సామర్థ్యం తప్పకుండా ఒక అభ్యర్థికి రావాలి. అవుట్ సైడ్ ద బుక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ యూపీఎస్సీ ప్రిలిమినరీ, సిఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంతకుముందు జరిగింది, మళ్ళీ వాయిదా పడి మళ్ళీ ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించబోతున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఒక్కసారి మీరు ఒక బ్రాడ్ అనాలిసిస్ చేసుకుంటే వాట్ యు ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, ఈ క్వశ్చన్ పేపర్ నుండి మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్. ఓకే, అంటే క్వశ్చనింగ్ ఒక ప్యాటర్న్ అనేది మారుతుంది. ఆ ప్యాటర్న్ మారడంతో పాటు యు ఆర్ బీయింగ్ ఆస్క్డ్ బోత్ ఫ్యాక్చువల్ అండ్ అనాలిటికల్ డేటా. ఫ్యాక్చువల్ డేటా కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో చూసుకున్నట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఫ్యాక్ట్స్, ఏ సైట్ మొహంజదారోలో ఉంది, హరప్పాలో ఏది ఉంది, ఈ రకంగా కొన్ని ఫ్యాక్ట్స్ మిమ్మల్ని అడుగుతారు. ఆ ఫ్యాక్ట్స్ మిమ్మల్ని అడుగుతూనే దే విల్ బి ఆస్కింగ్, అంటే ఒక స్టేట్మెంట్ కంప్లీట్లీ ఫ్యాక్చువల్ ఉంటుంది, ఇంకొక స్టేట్మెంట్ ఎలా ఉంటుందమ్మా అంటే ఇట్ విల్ బి సంథింగ్ విచ్ ఇస్ అనలిటికల్ స్టేట్మెంట్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ కరెంట్లీ ఇన్ పాకిస్తాన్ బికాస్ అని చెప్పి ఒక మిమ్మల్ని ట్విస్ట్ చేసేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఆ ప్యాటర్న్కి మీరు అలవాటు పడాలి. ఇంతకు ముందులాగా గ్రూప్ 2 ఎగ్జామే కదా 1-liner క్వశ్చన్స్ వస్తాయనంటే అలా ఉండదు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయినా కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వరస్ట్ పేపర్. అంటే చాలా టఫ్ పేపర్ ఎప్పుడైతే వస్తుందో, చాలా టఫ్గా ఎప్పుడైతే పేపర్ ఉండబోతుందని చెప్పి మీరు అనుకుంటారో అప్పుడే యు ఆర్ యాక్చువల్లీ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఒక రైట్ అనాలిసిస్లో మీరు అందరూ కూడా ఉన్నట్టు అర్థమని అయితే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్
ఆల్వేస్ రిమెంబర్, ఒక్క పుస్తకం చదవండి 10 సార్లు చదవండి, కానీ డోంట్ రీడ్ 10 డిఫరెంట్ బుక్స్ ఫర్ వన్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. దట్ ఈస్ ద పాయింట్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ కన్వేడ్. ఆల్రెడీ నేను మీకు ఆ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఓకే, మేక్ షూర్ దట్ యు ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ విత్ ద ప్రిపరేషన్. టైం టేబుల్ కరెక్ట్గా వేసుకోండి. టైం టేబుల్ కరెక్ట్గా ఎలా వేసుకుంటారంటే మార్నింగ్ 5 AM నుండి అంటే ఎగ్జామినేషన్ వరకు పొద్దున లేట్ లేయడము, 7 గంటలకు లేయడము, 8 గంటలకు లేయడం అవన్నీ మానేయండి. మార్నింగ్ 5 AM ఇంట్లో వాళ్ళందరూ కూడా పడుకుంటూ ఉంటారు, మీరు ఒక్కరే లేస్తారు. మీకు ఒక సింహం లాంటి ఫీలింగ్ వస్తుంది. ఆ సింహం లాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు పుస్తకాలు తెరిచినప్పుడు అప్పుడు మీకు వచ్చేటటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఆ గ్రాస్పింగ్ ఏదైతే ఉంటుందో, దట్ విల్ బీ ఎనార్మస్ అని అయితే నేను మీకు ఇక్కడ చెప్పగలుగుతాను. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు తప్పకుండా పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే యూజువల్లీ బీటెక్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే, నాకు బీటెక్లో లేట్ నైట్ చదవడం అలవాటు సార్, అందుకొరకే నేను లేట్ నైట్ చదువుతా అంటారు. కానీ అది ఐ డోంట్ థింక్ పోటీ పరీక్షల్లో అది వర్కౌట్ అవుతుందని అయితే నేను అనుకోవడం లేదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెవర్ స్టాప్ ప్రిపరేషన్ ఇన్ బిట్వీన్. నెవర్ స్టాప్ ప్రిపరేషన్ ఇన్ బిట్వీన్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది అభ్యర్థులు, కొన్ని వేల మంది అభ్యర్థులను గడిచిన ఒక 10 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో కొన్ని వేల మందితో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళకు పర్సనల్ మెంటార్షిప్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడెన్స్లో నేను నేర్చుకున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, దే ఆర్ డ్రాపింగ్ అవుట్ ఇన్ బిట్వీన్. ఓకే, ఒక్కసారి అందుకే చెప్తున్నా, సిలబస్ చూడండి, సిలబస్పై పట్టు తెచ్చుకోండి, అవే సబ్జెక్ట్స్ మీకు ఇష్టంగా మార్చుకోండి. మిడిల్ డ్రాప్అవుట్స్ ఎందుకు అవుతారు పోటీ పరీక్షల్లో? డ్రాప్అవుట్స్ అనేవి ఎక్కువగా ఎందుకు ఉంటాయమ్మా అంటే, డ్రాప్అవుట్స్ ఆర్ మోర్ బికాస్ మేబీ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్ కావచ్చు. మరీ పర్టికులర్గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో డ్రాప్అవుట్స్ ఎందుకు ఎక్కువగా ఉంటాయనంటే, ఇంకొకటి సిలబస్ ఈజ్ హ్యూజ్ అనుకుంటారు, కానీ ఆ సిలబస్ని మీరు సింప్లిఫై చేసుకోగలగాలమ్మా. ఎప్పుడైనా కూడా సిలబస్ సింప్లిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సిలబస్ సింప్లిఫికేషన్ చేయడానికే వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఐడియా. లైక్ ఈ ప్రిపరేషన్ ప్లాన్ని కూడా నేను మీకు లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఓకే, లైక్ మొత్తం సబ్జెక్ట్స్ని ఈ రకంగా మైక్రోగా మీరు దాన్ని డివైడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. లైక్ జాగ్రఫీ అంటే జియోమార్ఫాలజీ అని, దాన్ని మళ్ళీ దాంట్లో ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఒరిజిన్ ఆఫ్ ది ఎర్త్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రాక్స్, ఫోల్డింగ్ అండ్ ఫాల్టింగ్ వాల్కనోస్ అని చెప్పి ఆ రకంగా, క్లైమెటాలజీ, మళ్ళీ సబ్ డివిజన్. సో నేను మీకు ఈ టేబుల్ లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఎవరైతే తీసుకోలేదో, డౌన్లోడ్ చేసుకోలేదో, తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. ఇక్కడ మీకు R1, R2, R3 అని చెప్పి ఒకటి ఇచ్చినాను. R1, R2, R3 అంటే రివిజన్ 1, రివిజన్ 2, రివిజన్ 3. ఇది తీసుకోండి. తీసుకున్న తర్వాత తప్పకుండా యూ షుడ్ యాక్చువల్లీ గో ఫర్ టేకింగ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ దిస్. డూ టేక్ ద ప్రింట్అవుట్ తీసుకోకపోతే ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ ఆఫ్ వేస్ట్. సో డైలీ ప్లానర్ అంటే మీరు ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఈ ప్లానర్తో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సిమిలర్ ప్లాన్ నేను ఇవ్వడం జరిగింది. హిస్టరీ మెటీరియల్, లైక్ హిస్టరీని ఎలా డివైడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడనమ్మా, ఏన్షియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ అని, బుద్ధిజం, జైనిజం అని, మౌర్యాస్ అని, హర్షవర్ధనాస్ అని చెప్పి, ఢిల్లీ సల్తనెట్ మిడివియల్లో, మౌర్య ఎంపైర్. ఓకే, సో అలాంటివన్నీ కూడా మీకు చాలా డీటెయిల్డ్గా క్లియర్ కట్గా మేము మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి సో యూ జస్ట్ టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ దిస్ అండ్ బిగిన్ యువర్ ప్రిపరేషన్. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాకున్నా ముందు ప్రిలిమినరీ స్టేజ్లో 50% కన్నా ఎక్కువ సిలబస్ని మీరు 3 time రివిజన్తో కంప్లీట్ చేసుకుంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరంతా ఒక దారిలో ఉంటారో, నోటిఫికేషన్ వచ్చింది కదా, ఒరే బాబు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందిరా, పోయి గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వరా, అమ్మ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వమ్మా, నాన్న గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వు నాన్న అని చెప్పి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సీనియర్స్ ప్రోత్సాహంతో,
వాళ్ళ అన్నదమ్ముల ప్రోత్సాహంతో వాళ్ళు పుస్తకాలు అప్పుడు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మీరు వాళ్ళకన్నా ఫార్ అహెడ్ ఉంటారు. ఫార్ అహెడ్ ఉండడమే ఈ పోటీ పరీక్షల్లో కావాల్సినటువంటి ఒక ముఖ్యమైన లక్షణం అని అందరూ కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. ఇవంతా కూడా మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో లభిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్.